మహిమను పంచుతున్న క్రీస్తు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారు చేసిన త్యాగము, యేసుక్రీస్తుల వారి ప్రేమ మీకు అర్థమయ్యే ఒక ఉన్నతమైన సంగతి ఇది. యేసుప్రభుని లోకం అర్థం చేసుకోవటంలో వెనకంజ పడింది. ప్రభు దగ్గరికి వస్తున్న క్రైస్తవులు మానవాళ్ళే ఎందుకు క్రీస్తు దగ్గరికి వస్తున్నారు అంటే, ఏ పని నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చాడో, ఏమి పంచాలి అని క్రీస్తు ఆశపడ్డాడో దాన్ని పొందుకునేవారు అతి కొద్ది మందిగానే ఉంటున్నారు. మహిమను పంచుతున్న క్రీస్తు అన్న టైటిల్ వేశాను. క్రీస్తు పంచుతున్న మహిమ ఏంటి అసలు? క్రీస్తు లోకంలో ఉన్న ప్రజానికానికి ఏమి పంచటానికి వచ్చాడు? చాలామంది మంచి మనసున్న వాళ్ళు వారికి ఉన్న ఆస్తిలో కొంత భాగాన్ని అప్పుడప్పుడు పేదవాళ్ళకు, అనారోగ్య బారిన పడిన వారికి పంచుతూ ఉంటారు. ఉదాహరణకి మరి మనం చూసిన ఒక చారిత్రక ఘట్టం మదర్ తెరీసా. ఆవిడ కుష్ఠరోగులను ఆదరించింది, పెంచింది, పెద్ద చేసింది, సేవ చేసింది. ఆవిడ ప్రేమను ఆ రూపంలో ఆ రోజు చాలామందికి కనబరిచింది. ఆవిడకి మార్గదర్శి ఎవరు అంటే యేసుక్రీస్తుల వారే. ఆయన వేసిన బాట పంచాలి అన్న బాట చాలామందికి ఆదర్శమైంది. ఈరోజు భారతదేశం ఇలా బాగుంది అంటే భారతదేశాన్ని బాగు చేసింది మినిస్ట్రీస్, సేవ. ఎక్కడో విదేశాల నుండి ఈ దేశానికి వచ్చి హాస్పిటళ్ళు కట్టి, అలాగే కళాశాలలు కట్టి, యూనివర్సిటీస్ కట్టి, స్కూల్స్ కట్టి వెనుకబడిపోయిన ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకురావడానికి చాలామంది మినిస్ట్రీస్ పేరట ఈ దేశానికి వలస వచ్చి భారతదేశాన్ని బాగు చేశారు. ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్న ఆడపిల్లలకు చదువుకోవడానికి స్కూల్స్ లేవు. ఆడపిల్లలకు మొట్టమొదట స్కూల్స్ పెట్టింది కూడా వాళ్ళే. ఇప్పటికీ మీరు గ్రామాల్లోకి వెళుతుంటే హాస్పిటల్స్ ఉంటాయి, మిస్సమ్మ హాస్పిటల్స్ అంటారు వాటిని. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి అవి, క్రిస్టియన్ హాస్పిటల్స్. ఫ్రీగా గర్భిణీలకు డెలివరీలు పోస్తూ ఉంటారు వాళ్ళు, ఉచితంగా తక్కువ ఫీజుతో. ఆ సేవ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కొన్ని చోట్ల ఉచితంగా చదువు చెప్తున్నారు. ఇదంతా కూడా మానవాళికి ఎలా వచ్చింది ఈ ప్రేమ అంటే, ఈ ప్రేమ మానవాళికి రావటానికి, ఎలా మీరు బ్రతకాలి అని నేర్పింది ఒకే ఒక్కరు ఈ ప్రపంచానికి, ఆయనే యేసుక్రీస్తుల వారు. పంచటం అనేది మానవ జాతి యేసుప్రభు దగ్గర నుంచే నేర్చుకుందండి. మీరు చాలా జాగ్రత్తగా వినండి వాక్యం. ఈరోజు అసలు హృదయం కదులుతుందండి యేసుప్రభు విషయంలో. మీకు ఈరోజు నేను చెప్తున్న విషయం అర్థమైతే హృదయం కదులుతుంది ఆయన విషయంలో. యేసుప్రభు మాత్రమే ఈ లోకానికి నీ దగ్గరున్నది పెట్టాలి, పంచాలి, ఇవ్వాలి అని నేర్పింది ఈ సమాజానికి యేసుప్రభువే. తర్వాత వచ్చిన సంఘం, ఆదిమ అపోస్తలులు కట్టిన సంఘం, ఆదిమ సంఘం, వారుకున్న చరస్థిరాస్తులు అమ్మి వారు అక్కడి కొలది ఉంచుకున్నారు అని కూడా బైబిల్లో మనం చదువుకుంటాం. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే యేసుప్రభు నుంచే. బర్నబా ఆస్తిని అమ్మేసి పేదలకు పనిచేశాడు, యేసుప్రభు నుంచి వచ్చిందే. పౌలు గారు తన ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చేశాడు, అది యేసుప్రభు నుంచి వచ్చిందే. అంటే మొత్తం మీద ప్రభువుని నమ్మిన వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రేమిస్తున్నారు, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అని తహతలాడుతున్నారు. అంటే ఈ పంచే గుణం ఎవరిలో నుంచి వచ్చింది అంటే యేసుక్రీస్తుల వారిలో నుంచి వచ్చింది. అది ఇకపోతే అందరూ పంచేవి వారికి ఉన్న దాంట్లో ఏదో కాస్త కోస్తో పంచుతారు. కానీ యేసుప్రభు పంచింది ఈ సమాజంలో ఎవరు పంచలేరు. యేసుప్రభు ఈ లోకానికి ఇచ్చింది ఎవ్వరూ ఇవ్వలేరండి. ఏంటి అంటారు అది? ఈరోజు క్రీస్తు డబ్బులు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వ్యాపారం ఇస్తాడు, చదువులు ఇస్తారు అని ఈ లోకానికి సంబంధించినవి మాత్రమే ప్రభుని అడుగుతున్నారు. విచిత్రం ఏంటంటే ఆ ప్రభు వచ్చిన రెండవ రాకడలో ఇవన్నీ కూడా కరిగిపోతాయి, భూమి లయమైపోతుంది, నక్షత్రాలు రగులుకొని కాలిపోతాయి. భూమి మీద ప్రభువుని మీరు అడిగి సంపాదించుకున్నవేవి కూడా మీరు తిరిగి పట్టుకెళ్ళేవి కాదు. ఈ లోక సంబంధమైనవేవి కూడా ప్రభు అవి ఇవ్వడానికి వచ్చాడు అని ఒక బోధ క్రైస్తవ్యంలో చేసి
ఈరోజు 90% క్రీస్తు పేరట అవే చెప్తున్నారు. మీకు ఏవో లోక సంబంధమైనవి ఇస్తాడు ప్రభు అని. నేను ఒక మాట అడుగుతాను, నీతో పాటు రానిది మరణం తర్వాత ప్రభు వలన నువ్వు పొందుకుని ఏం చేస్తావు? ఒక ఉద్యోగం పొందుకుంటావా? ఒక వ్యాపారం పొందుకుంటావా? అవి మాత్రమే పొందుకుని ఆగిపోతావు ప్రభు దగ్గర? మరణం తర్వాత అవి నీతో పాటు రావే. ఈ జీవితం ఏమీ అంత పెద్దది కాదే, 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవితం. యుగ యుగాలు మరణం తర్వాత ఆత్మ ఉంటుంది, మరణం తర్వాత జీవితం ఉంటుంది అన్నప్పుడు దానికి సంబంధించినవి ప్రభువుని అడగవలసిన ఈ లోకం మమ్మల్ని బ్రతికించు మరణం తర్వాత అని ప్రభు దగ్గరకు వచ్చి మరొక జీవితాన్ని పునరుత్థానాన్ని అడగవలసిన ఈ లోకం శరీర సంబంధమైన ప్రభువుని అడిగి అంతటితో సరిపెట్టుకున్నారు. దేవుని పిల్లలరా, ఇంతకీ యేసుక్రీస్తుల వారు లోకానికి రావడానికి వెనకున్న ఒక కారణం ఉంది. యేసుక్రీస్తుల వారు పరలోకంలో ఉన్న కన్నతండ్రికి జ్యేష్ఠ కుమారుడు, మొట్టమొదటి కుమారుడు. ఈ కుమారుడు తర్వాత, ప్రభు తర్వాత ఈ లోకంలో దేవుడికి పుట్టిన పిల్లలే భూమి మీద ఉన్న ఈ మానవాళ్ళంతా. ఆయన మొదటి కుమారుడు పరలోకంలో పుడితే మిగతా పిల్లలందరూ కూడా భూమి మీద ఆదాము గర్భం నుండి కొన్ని కోట్ల మంది లోకానికి వచ్చారు. ఇలా వచ్చిన వారు అందరి విషయంలో పరలోకంలో కన్నతండ్రి మనసులో ఒక ఆవేదన ఉంది. ఒక్కసారి బైబిల్ తీయండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఇది తండ్రి మనసండి. చంటి పిల్ల, తన గర్భాన్ని పుట్టిన చంటి పిల్లను తల్లి మరుస్తుందా అని ప్రశ్న వేశాడు ముందు. ఆన్సర్ ఆయన చెప్పకపోయి ఉంటే అక్కడ మనం ఏమైనా ఆన్సర్ చెప్తాం చెప్పండి? మరిచిపోదండి అంటాం. మర్చిపోదా తల్లి? బిడ్డను తల్లి మరిచిపోతుందా? మరిచిపోదా? నిద్రపోయినప్పుడు తల్లికి బిడ్డ జ్ఞాపకం ఉంటాడా? ఉండడా? ఉంటాడా? అప్పుడు ఏమైంది మరి బిడ్డని? చాలా హాస్పిటల్స్లో చిన్నపిల్లల్ని దొంగతనం చేస్తారు. చిన్న బిడ్డని దొంగతనం చేశారంటే తల్లి ఏం చేస్తాను చెప్పండి? మర్చిపోయి ఎవరితోనూ ఊసులాడుతుంది, ఈలో బిడ్డను ఎత్తిపోయారు, అంతేనా? లేదా తల్లి నిద్రపోయింది, బిడ్డను ఎత్తుకుపోయారు. చంటి పిల్లను తల్లి మరుచునా? అప్పుడప్పుడు మరిచిపోయే అవకాశం ఉంది. మనిషి కనుక ఆవిడేం చేస్తుందండి? మనిషే కదా, నిద్రపోవాలి కదా. అందుకే బిడ్డ పుట్టిన తర్వాత తల్లి పక్కనే ఒక అటెండర్ని పెడతారు, ఆవిడ తల్లిని పెడతారు. ఎందుకు? ఇద్దరిని కలిపి చూసి ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. షిఫ్ట్లు వేసుకొని నిద్రపోతారండి. నేను నిద్రపోయినప్పుడు నువ్వు మెలకుగా ఉండాలి, అంతేనా? ఈ తల్లి అంటే మా అమ్మమ్మ గారు, తల్లి గారు షిఫ్ట్లు వేసుకుంటారు బిడ్డ విషయంలో. నేను నిద్రపోతాను, నువ్వు మెలకుగుండు, నువ్వు మెలకుగుండు, నేను నిద్రపోతాను, అంతే కదండి. అంటే ఇద్దరు ఉండాలా ఒక బిడ్డను కాపాడడానికంటే? ఉండాలి. ఎందుకు? మనుషులు కదా, నిద్ర వస్తుంది, మర్చిపోతాం నిద్రలో. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను, మనిషిని దేవుడు మరిచిపోడు. ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుందండి. దేవుడు ఎందుకు మరిచిపోడు బిడ్డను? సహజంగా మెలకువలో ఉన్నంతసేపు తల్లి బిడ్డను మర్చిపోదండి. ఎందుకు మర్చిపోదంటే తల్లి కారణం చెప్తుంది. ఏం కారణం చెప్తుంది? నవమాసాలు మోసానురా అంటది, అంతేనా? నా రక్తాన్ని పంచి నిన్ను కన్నానురా అంటుంది. వెరీ గుడ్. ఈ 9 నెలలు మోసినందుకే, తన రక్తం పంచబడినందుకే తల్లి బిడ్డను ఏం చేయలేకపోతుంది? మర్చిపోలేకపోతుంది. ఇప్పుడు కేవలం ఈవిడ బిడ్డను మోసింది, బిడ్డను చేసింది ఎవరు? బాగా ఆలోచించండి. మోసిన ఈవిడికి ఎంత ప్రేమ ఉంటే ఆ బిడ్డను చేసిన ఆయనకు? మీకు అర్థం అవ్వలేదా? మీరు ఒక వస్తువు కొనుక్కున్నారు, ఆ వస్తువును ఆటోవాడు లోపల వేసుకున్నాడు. 4 గంటలు మోసాడు మీ వస్తువును.
నేను 4 గంటలు మోసానండి, ఈ వస్తువు అంటే నాకు చాలా ఇష్టం, నేను తీసుకెళ్ళిపోతాను అన్నాడు అనుకోండి ఆటోవాడు, మీకు ఎలాగుంటుంది? మోసినందుకే తీసుకెళ్ళిపోతావా? మరి కొన్న నేను కదా, మీకు ఇది అర్థమైంది కదా. ఇప్పుడు బిడ్డను మోసిన నీకే ప్రేమ అయితే ఆ బిడ్డను 9 నెలలు లోపల చేసిన ఆయనకు ఇప్పుడు అదే చెప్తాడు కింద, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. కారణం ఏంటంటే చూడుము. ఎక్కడ చూడాలి? చూడుము అని ఉందా బైబిల్లో? ఎక్కడ చూస్తారు చెప్పండి? అద్దం ముందుకు వెళ్ళిపోయి చూసుకోండి. చూడమంటే ఏం చూద్దాం అనుకుంటున్నారు? ఏ అద్దం ముందుకు వెళ్ళాలో తెలుసా? ఇప్పుడు వచ్చినాయి కదా డ్రెస్సింగ్ టేబుల్ అద్దాలు, దాని ముందుకు వెళ్ళి నిలబడాలా. చూడుము, అప్పుడు చదవాలి ఈ వచనం. చూడుము దేన్ని? అద్దాన్ని. ఏం కనపడుతుంది అందులో? నిలువెత్తు నీ రూపం కనపడుతుంది కదా, అది చూసుకుని అనాలి, చూడుము నా అరచేతుల మీద నువ్వు నిలబడిన ఆ రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని నేను చెక్కాను. బా, ఎక్కడ దేహం? రూపము అన్నాడు చూసారా? రూపము, రూపము. నా రూపం చూడండి ఎలాగుందో. నాకులాగా ఇంకొక ఆయన ఉంటాడా? ఉండడు. సుమన్ గారిని చూశారు కదా, ఇంకొక ఆయన ఉంటాడా? ఉండడు. డాడీ గారిని చూశారు కదా, డాడీ గారిలో ఇంకొక ఆయన ఉంటాడా? ఉండడు. జాన్సన్ అని చూస్తారు కదా, ఇంకొక ఆయన ఉంటాడా? ఉండడు. గౌతమని చూస్తున్నారు కదా, ఇంకో గౌతమన్లాగా ఇంకో మొహం కనపడుతుందా మీకు? ఉండదు. ఉండవేంటండి మొహాలు? ఉండవేంటి? ఎందుకు ఉండట్లేదు ఆలోచించండి బాగా. ఎందుకు ఉండవు? ఐశ్వర్యరాయ్ ఒక ఆవిడే, ఆవిడ డూప్లికేట్ ఏది? ఉండదు. చూడుము నా అరచేతుల మీదే నేను నిన్ను ఎలాగుండాలి. కొంతమందికి సొట్టబొగ్గులు లోపలికి వెళ్ళిపోతుంటే వాళ్ళని చూస్తే ఎంత ముద్దు వస్తుందండి. ఆయన అలా చెక్కాను, నా ఇష్టం అది, ఆ రూపం నా ఇష్టం అది. చూడుము నా అరచేతుల మీదే నేను నిన్ను చెక్కుకున్నాను, చెక్కుకున్న నిన్ను మరిచిపోలేకపోతున్నాను. ఇది దేవుడు. చెప్తాను, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి నేను యేసుప్రభు దగ్గరికి తీసుకురావాలా. జాగ్రత్తగా వినండి. దేవుడు ముందు తల్లి గర్భంలో మన దేహాలను చెక్కాడండి. చెక్కటం అంటే ఏంటి? మనకి ఎందుకు చెప్పాడు చెక్కాను అని అంటే మనకు అర్థమవుతుందని. ఒక శిల్పకారుడు ఒక శిల్పాన్ని చెక్కుతుంటే మనం చూసాం కదా, వాడు ఒట్టి బండను తీసుకుని ఒక చక్కటి రూపాన్ని చెక్కేశాడు, చెక్కను తీసుకుని ఒక చక్కటి రూపాన్ని చెక్కేశాడు. పరలోకంలో ఉన్న కన్నతండ్రి, ఇది జాగ్రత్తగా వినండి, పరలోకంలో ఉన్న కన్నతండ్రి రక్తపు ముద్దను తీసుకుని, 3 నెలల బిడ్డ ఎలాగుంటుంది? రక్తపు ముద్దను తీసుకుని ఆ రక్తపు ముద్దను రూపుగలిగిన రూపంగా చెక్కాడండి. చెక్కాడు. వీడు ఇలాగ ఉండాలి, వీడి కాళ్ళు ఇలా ఉండాలి, వీడి చేతులు ఇలా ఉండాలి, వీడి చెయ్యి ఇలా ఉండాలి, వీడి ముక్కు ఇలా ఉండాలి, వీడి నోరు ఇలా ఉండాలి, వీడి పెదాలు ఇలా ఉండాలి, వీడి యొక్క చెవులు ఇలా ఉండాలి. మనం అనుకుంటాం అన్నీ ఒకటే కదండి అనుకుంటున్నాం. అన్నీ ఒకటే అనుకుంటున్నారా? చెవులు చాలా రకాల చెవులు ఉంటాయి తెలుసా? చెవులకి పేర్లు పెడతారు మనలో. డెప్పు చెవులు, లావు చెవులు, పేర్లు పెడతారండి. చెవులకు కూడా పేర్లు పెడతారు. తిట్టడానికి పెట్టారు కానండి, నిజంగా అన్ని రకాల చెవులు ఉన్నాయి. పెదాలు కూడా అందరూ ఒకలా ఉంటాయా? దొండ పెదాలు అంటారు ఒక్కొక్కరివి, లావుగా ఉంటాయి. వాళ్ళు చిన్న చిన్న పెదాలు. కళ్ళు చూడండి, అందరూ ఒక్క కళ్ళు ఉంటాయా? గాజు కళ్ళు అంటున్నారు, మామూలు కళ్ళు అంటున్నారు, బ్లూ కళ్ళు అంటున్నారు, చిన్న కన్ను అంటారు. ఒక్కొక్కరు కళ్ళు చూస్తేనే భయం వేస్తుంది, ఎంత కన్ను ఉంటుంది. వాళ్ళ వైపు ఇలా చూసి మాట్లాడడానికి భయం కింద ఉంటుంది. కళ్ళు ఇలా ఎర్ర చేశారంటే ఇంత కన్ను అవుతుంది అది. ఒక్కొక్కరికి ఏమో కళ్ళు ఉందో లేదో తెలీదు, ఇంత నా ఎలాగే ఉంటాయండి, ఇంత కనబడవు కళ్ళు. మీరు అటు అస్సాం సైడ్ కానీ చైనా వాళ్ళ కళ్ళు కానీ మీరు చూడండి, ఆడ అసలు చూస్తున్నాడో తెలియదు, నిద్రపోతున్నాడో తెలియదు. చైనా వాళ్ళు కళ్ళు చూసారా? రెప్పలు ఇలా మూసిపోయండి, అటు చూస్తున్నాడో తెలియదు, నిద్రపోతున్నాడో తెలియదు. ఆ చైనా వాళ్ళవి అస్సాం వాళ్ళవి అలాగే ఉంటాయి. చూడుము నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కాను, చెక్కిన రూపాన్ని మర్చిపోలేకపోతున్నాను. దేవుడు చెక్కిన ఈ రూపాన్ని మర్చిపోలేకపోతున్నాను, కష్టపడి చెక్కుకున్నాను. ఆ రూపం చెక్కక మునుపు ఈ ఆత్మ ఈ దేహంలోకి రావడానికి కొన్ని వేల సంవత్సరాలు ఎదురు చూశాను. ఆత్మ వచ్చింది, నా కొడుకు వచ్చాడు. నా కొడుకు ఉండడానికి ఒక 60-70 సంవత్సరాలు ఈ దేహాన్ని తల్లి గర్భంలో నేను చెక్కాను.
చెక్కి బిడ్డను అందులో పెట్టి ఆత్మను శరీరాన్ని కలిపి ఒక దినాన్ని నిర్ణయించి ఆ దినాన్ని మనిషిని లోకానికి పంపించాను. ఆడ లోకానికి వెళ్ళిన తర్వాత నన్ను మరిచిపోయాడు. ఇది దేవుడండి. నేను చెక్కుకున్న నా దేహాన్ని పట్టుకుని ఆ లోకానికి వెళ్ళి ఆ దేహాన్ని పెంచుకోవడానికి, పోషించుకోవడానికి, ఆ దేహానికి ఏర్పడిన బంధాల వలయంలో చిక్కుకుని నేను చెక్కిన నావాడే, నా కొడుకే, నా కూతురే నన్ను మరిచిపోయారు. నేనున్న లోకం మర్చిపోయారు, నేను చూపిన ప్రేమ మర్చిపోయారు, నేను ఇచ్చిన దేహం కష్టం మర్చిపోయారు. వారు నన్ను మర్చిపోయారు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మరిచిపోయిన ఈ లోకానికి ఆయన ప్రేమను చెప్పాలి. మరిచిపోయిన ఈ లోకానికి, ప్రజానికానికి ఆయన ప్రేమ ఎలా ఉంటుందో పంచాలి. ఆ పంచటానికి వచ్చిన ఆయనే యేసుక్రీస్తుల వారు. ఆయన పంచిన తర్వాత అపోస్తలులు పంచారు ఆ ప్రేమ ఈ తరంలో పంచుతున్న ఒకే ఒక్క ఆయనండి జయశైల్ గారు. చెబుతాను, ఇది ఇప్పుడు మీకు అర్థమవుతుంది కానీ ఒక అరగంట తర్వాత అర్థమవుతుందండి. వీళ్ళ ప్రేమను పంచటం ఏంటండి? చాలామంది అంటారండి, ఆయన విషయంలో కాస్త మేము ఆయనకి కృతజ్ఞతగా మాట్లాడేసరికి చాలామంది అంటారు, వాళ్ళు ఏదో భలే పదం వాడతారండి, వ్యక్తి పూజ చేస్తారని అంటారు. వ్యక్తిని పూజించటం కాదు, వ్యక్తిని గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం. వాక్యం ఇచ్చిన వాడిని ప్రేమించమని బైబిల్ చెప్పింది. ఆ సూత్రాన్ని, ఎథిక్స్, ఆ విలువలను మేము పాటిస్తున్నాం. తిమోతి నోరారా పౌలు గారిని తండ్రి అని పిలుస్తాడు, తీతు తండ్రి అని పిలుస్తాడు. ఏమంటే పౌలు గారు వాళ్ళందరినీ నా కుమారుడా అని పిలుస్తాడు. పౌలు గారికి పెళ్ళయిందా? పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? ఆత్మీయంగా వాక్యంలో కన్నాడు. ఈరోజు అందరూ ఆయన ఆత్మీయ తండ్రి అనడానికి ఆయన ఏమీ మాకు ఆస్తులు పంచలేదండి, డబ్బులు పంచలేదు. ఆయన దగ్గరే ఏమీ లేవు. ఎవరికేం పంచుతాడు? పంచింది ఒకటే, ఏంటో తెలుసా? వాక్యం. మహిమను పంచుతున్న క్రీస్తు అని టైటిల్ ఎందుకు పెట్టాను అంటే, పరలోకంలో ఉన్న కన్న తండ్రిలో ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనుషుల మీద ఎందుకు ఏర్పడింది అంటే, కనుక్కున్నాడు గనక, చేసుకున్నాడు గనక, కన్న మమకారం ఆ గుండెల్లో పెట్టుకుని యేసుక్రీస్తుల వారిని పక్కన పెట్టుకుని దూరం అయిపోయిన ఈ మానవుల విషయంలో దేవుడికి దూరంగా ఉంటుంటే, దేవుని ఎరగనట్టుగా బ్రతికేస్తుంటే దేవుడు చాలా బాధపడిపోతున్నాడండి. ఆ బాధ అంతా కల్లారా పక్కనే ఉన్న యేసుక్రీస్తుల వారు చూశారు. దేవుడు యేసుక్రీస్తుల వారిని పక్కనే పెట్టుకుని ప్రవక్తలతోనూ మాట్లాడించాడు. తెలుసు కదా మీకు? ప్రవక్తలందరూ మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడిస్తుంటే అవన్నీ ఎవరు వింటున్నారు చెప్పండి? యేసుప్రభు వింటున్నాడు కదా. ఇర్మియా ప్రవక్త ఒక మాట చెప్పాడండి. ఒకసారి మీరు ఇర్మియా గ్రంథం తీయండి, 2వ అధ్యాయము 31వ వచనం మీరు జాగ్రత్తగా చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 31. ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్య పెట్టండి. నేను ఇశ్రాయేలులకు అరణ్యము వలనైతినా, చూసారా, నేను మనుషులకు అరణ్యము వలనైతినా, గాఢాంధకార దేశమునైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలెందుకు నాతో చెబుతున్నారు? తర్వాత, కన్యక తన ఆభరణములను మరుచునా, పెండ్లి కుమారి తన వడ్డానమును మరుచునా, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు. ఇదండి, ఇది బాధ. నేను వాళ్ళని మర్చిపోలేకపోతున్నానని ఆయన అంటున్నాడు. ఎక్కడ? యెషయా 49లో. భూమి మీదకి వచ్చేసరికి మనుషుల పరిస్థితి ఏంటి? లెక్కలేనన్ని దినములు వారు నన్ను. ఇదండి. ఇప్పుడు మరిచిపోయిన వీళ్లకు, మరవని తండ్రికి మధ్యవర్తి ఎవరు చెప్పండి? యేసు ప్రభు. బాగా వినండి, ఆయన మర్చిపోడు. ఎప్పుడు పిల్లలు కావాలి ఆయనకి,
పిల్లల మనసు ఆయన దగ్గర ఉండాలి, ఆయనతో పిల్లలు ఉండాలి, ఆయన మాటల్లో పిల్లలు ఉండాలి. ఇది దేవుడు మర్చిపోలేని తండ్రి. చెక్కుకున్నాడు కదా, కనుక్కున్నాడు కదా. భూమి మీదకి ప్రజల పరిస్థితి ఏంటంటే లెక్కలేనన్ని దినములు ఆయన మనుషులు ఆయన ఏం చేశారు? ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు, ఆయన యేసు ప్రభు. ఏమండి, ఇప్పుడు పిల్లలు దూరంగా ఉన్నారనుకోండి, తండ్రి మనసు ఎలాగుంటుంది చెప్పండి? ఎలాగుంటుంది? మీ పిల్లలు మీకు దూరంగా ఉన్నప్పుడు మీ మనసు ఎలాగుంటుంది? బాగోదండి, అసలు మనసు బాగోదు. ఎన్ని ఉన్నా ఏదో లోటు కింద ఉంటుంది, ఎన్ని ఉన్నా సరే లోటు కిందే ఉంటుందండి. ఎవరు ఉండాలి పక్కనే? పిల్లలు ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏదో పరిస్థితుల్లో దూరంగా ఉన్నా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అనుదినము మీ నిఘా ఉండాలి వాళ్ళ మీద. తిన్నారా, త్రాగారా, స్కూల్కి వెళ్ళారా, ఒకవేళ ఉద్యోగానికి వెళ్తే ఉద్యోగానికి వెళ్ళారా, ఇంటికి వచ్చేసావా, ఎక్కడ తిరుగుతున్నావు, చూసారా? 24 గంటలు మీ నిఘా మీ పిల్లల మీద పెట్టారు. వాళ్ళు ఏం చేస్తున్నారని ఆలోచనలో ఉంచుకుంటున్నారు. అలాగే పరలోకంలో ఉన్న కన్నతండ్రి చెక్కుకుని ఈ లోకానికి పంపిస్తే, ఆయన ఎవరో తెలియదన్నట్టుగా ఈ లోకం ఆయన్ని మర్చిపోతే, ఆయన గుండె నలిగిపోతుంటే ఆ బాధ అంతా ఉండి పక్కన ఒక ఆయన చూస్తున్నాడు, యేసుప్రభు అండి. మర్చిపోలేని తండ్రి, మర్చిపోయిన మనుషులు. అర్థం అవట్లేదు ఇప్పుడు. ఎలాగా వీళ్ళందరినీ కూడా తండ్రి జ్ఞాపకాలలోనికి, వీళ్ళలో హృదయాలలో తండ్రి జ్ఞాపకాలు ఈ లోకానికి పెట్టడానికి వచ్చాడు యేసుక్రీస్తుల వారు. ఇది అర్థం అవ్వలేదు ఎవరికి. రోగాలు తీయడానికి వచ్చాడు, బాధలు తీయడానికి వచ్చాడు, డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు, పొలాలు ఇవ్వడానికి వచ్చాడు, ఇల్లు ఇవ్వడానికి వచ్చారు. ఒక సేల్స్మెన్ చేశారు యేసుప్రభుని కాదు. పరలోకంలో ఉన్న నీ కన్న తండ్రి మనసు నీకు చెప్పటానికి వచ్చాడు ఈ లోకానికైనా. ఆయన దగ్గరున్న నీ మీద ఆయన దాచుకున్న ప్రేమంతా, ఎంత ప్రేమను తన గుండెల్లో దాచుకున్నాడో పరలోకంలో ఉన్న కన్న తండ్రి, ఆ ప్రేమను ఈయన నింపుకొని వచ్చి ఈ లోకానికి ప్రేమను పంచటానికి వచ్చాడు యేసుప్రభు. అర్థం అవ్వలేదు ఎవరికి. కన్నతండ్రి మనసు పంచటానికి వచ్చాడు, అందులో ఉన్న ప్రేమను పంచటానికి వచ్చాడు, అందులో ఉన్న ఆశలు పంచటానికి వచ్చాడు. కన్నతండ్రి మనసును ఈ లోకానికి పంచేయడానికి వచ్చాడు యేసుప్రభు. ఒక మాట చూపిస్తాను బైబిల్లో మీకు. యోహాను సువార్త. యేసుప్రభు ప్రార్థన చేస్తున్నాడు 17వ అధ్యాయంలో. ప్రార్థన చేస్తూ ఆకాశం వైపు కనులెత్తి పరలోకంలో ఉన్న మా తండ్రి అన్నాడు. అని ఏమంటున్నాడో ఒక్క మాట మీరు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము ఏమంటే 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు, లోకము అనగానే అక్కడ మనుషులు సుమా, ఓకే, లోకము పుట్టక మునుపు నీ యొద్ద, తండ్రిగా నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు. జాగ్రత్తగా వినాలి, ఇది చాలా లోతైన సంగతి. తండ్రి, లోకము పుట్టక మునుపు, అంటే లోకం అనగానే ఏమని చెప్పాను? మనుషులండి, పిల్లలు. వీళ్ళెవరు పుట్టక మునుపు, ఇదిగో ఈ ఆదాము నుంచి వచ్చిన ఈ మానవ జాతి, ఇదిగో యెరూషలేములో ఉన్న ఈ పిల్లలు, బెత్లెహేములో ఉన్న ఈ పిల్లలు, గలిలయలో ఉన్న ఈ పిల్లలు, ఇదిగో ఈ మనుషులంతా ఉన్నారు కదా. వీళ్ళెవ్వరు పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో, అంటే మనం ఎవ్వరము పుట్టక మునుపే యేసుక్రీస్తుల వారికి తండ్రి దగ్గర ఏముంది? మహిమ. ఏంటి మహిమ అంటే? ఏంట మహిమ? మహిమ అంటే ఏంటో అనుకోకండి. ప్రేమ. ప్రేమ. వీళ్ళెవ్వరు పుట్టక మునుపు, జ్యేష్ఠ కుమారుణ్ణి నేనే కదా నీకు, ఈ లోకం పుట్టక మునుపు నీ దగ్గర నాకు చాలా మహిమ ఉంది. అంటే నువ్వు నన్ను చాలా హత్తుకున్నావు, ప్రేమించావు. ఇదిగో ఈ లోకానికి వచ్చాను వీళ్ళు వచ్చినట్టుగానే, వచ్చిన తర్వాత నీ కొరకు చేయమనివన్నీ చేసేసాను దేవా. 4వ వచనంలో అంటాడు కదా పైన, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి నేను భూమి మీద నిన్నేం చేశాను? మహింపరిచాను గనక, నువ్వు చెప్పింది చేశాను గనక, తండ్రి వీళ్ళెవ్వరూ పుట్టక మునిపే నువ్వు నన్ను ప్రేమించావు కదా, ఆ ప్రేమను తిరిగి మరలా నువ్వు నాకు ఇచ్చేయి. తండ్రి ప్రేమను కోరుకుంటున్న యేసుప్రభు. బాగా వినండి, ఎందుకు కోరుకుంటున్నాడు చెప్తాను ఇప్పుడు. పరలోకంలో ఉన్న తండ్రి మొదట ఇతనే కుమారుడైనప్పుడు ప్రేమంతా యేసుప్రభు మీదే. తర్వాత ఆదాము పుట్టాడు,
చూపు ఎవరి మీదకి వెళ్తుంది? దేవుడిది. ఆదాం మీదకి వెళ్ళింది, కయ్యని మీదకి వెళ్ళింది, హేబేలు మీదకి వెళ్ళింది, షేతు మీదకి వెళ్ళింది, ఎనోషు మీదకి వెళ్ళింది, మహలేలు మీదకి వెళ్ళింది. ఇలాగా యేసుప్రభు పుట్టిన తర్వాత ఈ పిల్లలు పుడుతుంటే ఇక 24 గంటలు ఈయన ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు ఎవరి కోసం ఆలోచిస్తున్నాడు? కయ్యని ఎలాగ అయిపోతున్నాడు, హేబేలు ఎలాగ అయిపోతున్నాడు, షేతు ఎలాగ అయిపోతున్నాడు, దావీదు బత్షెబతో వెళ్ళిపోతున్నాడు. ఏటి ఈ బుర్ర నిండా ఏమి నిండిపోయింది ఇప్పుడు? వాళ్ళలాగా వీళ్ళలాగా వాళ్ళలాగా పక్క నుండి ఇలాగే చూస్తున్నాడు. ఎవరు? మా నాన్న ఒక్కడనే ఉండేవాడిని, అప్పుడు ఎంత ప్రేమించుకునేవాడు, ఎంత బాగుండేవాళ్ళం. వీళ్ళు పుట్టారు, వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళంతా మా నాన్నకి తలపోటు తెచ్చేశారు. వీళ్ళంతా పాపాలతో ఈయన విసిగించేస్తున్నారు. వీళ్ళ పాపాలతో మా నాన్న గుండెను బద్దలు కొట్టేశారు. ఎలాగైనా ఆ గుండెను మళ్ళీ బాగు చేయాలి, ఆ నాన్న మనసును మళ్ళీ శాంతం చేయాలి, ఆ నాన్న గుండెల్లో మరలా ప్రారంభపు ఆ స్థితిని మళ్ళీ నేను పట్టుకురావాలి. సూపర్ పాఠం అండి ఇది. అవదు ఈరోజు ముగించేస్తాను టక్క మన మధ్యలో బ్రేక్. జాగ్రత్తగా వినాలి మీరు. ఇదంతా గుండెల్లో పెట్టుకుని వచ్చేవారం రావాలి. ఇది సృష్టి పుట్టక మునుపు జరిగిన ఒక సంఘటనను మరలా యేసుప్రభు తండ్రికి ప్రార్థన చేసి సృష్టిలో, దేవా ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమ, చూసారు అక్కడ పదం ఎలాగుందో, ఆ మహిమ, ఆ ప్రేమ, ఆ లవ్వు మళ్ళా నాకు కావాలి డాడీ. ఇప్పుడు చెప్తాను అసలు సంగతి. యేసుప్రభు ఎంత సూపరో. యేసుప్రభు అండి ఈరోజు ఇంతకాలం యేసుప్రభు గురించి చెప్పింది ఇంతే. ఈ 2 వారాల్లో నేను యేసుప్రభుని మరో మెట్టు మీద చూపిస్తాను మీకు. ఒక్కగానొక్క కొడుకు ఉన్నప్పుడు అండి తండ్రి ఎలా ప్రేమిస్తాడో మీకు తెలియదు కదా. ఎలా ప్రేమిస్తాడు? ఇంకా అన్నీ అతనే కదండి. అన్నీ ఏం కొన్నా ఆయనకే, ఏం తెచ్చినా ఆయనకే, ఎక్కడికి తీసుకెళ్ళినా ఒక్కడే. టక్కమని తర్వాత టర్న్లో 2 కవల పిల్లలు పుట్టేశారనుకోండి, మీరు ఆలోచించాలి ఇప్పుడు ఎలాగుంటుంది. ఈ ముందు పుట్టినోడు ఆల్రెడీ కొంచెం పెద్ద అవుతాడు కదండి. ఇప్పుడు లవ్ అంతా ఎవరికి ఇవ్వాలి? వీళ్ళు చిన్నోళ్ళు కదా, వీళ్ళ మీదకి వెళ్ళిపోద్ది. అంటే ఎలాగుంటారు, పక్క జరిగి వీడిని ఎత్తుకుంటూ ఉంటాడు. ఎలాగుంటుంది చెప్పండి? కడుపు మండిపోయి వీళ్ళు అనవసరంగా కవలోళ్ళు అని ఉంటుందా? ఇక టాప్ ఏంటంటే అలా లేని ఒకే ఒక్కడెవరో తెలుసండి, యేసుప్రభు. మా డాడీకి అంటే ఇష్టం కనుక, మా డాడీకి నా మీద ప్రేమ తగ్గినా పర్వాలేదు, నేను వీళ్ళని పట్టుకొచ్చి మా డాడీకి ఇస్తాను. ఎవరండి? ఎవరు ఇలాగ ఆలోచిస్తారు చెప్పండి? నాన్నకి ఇష్టమైన దాన్ని ఇస్తాను నేను. ఆ ఇష్టమైన దానికి లోకానికి వచ్చాను. ఆ ఇష్టమైన ఈ పిల్లల్ని ఆయనకి ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చాను. వచ్చి అడుగుతున్నాను, డాడీ నన్ను కూడా అప్పుడు బాగా ప్రేమించేవాడు కదా, ఆ ప్రేమ నాకు ఏంటండి యేసుప్రభు? వీళ్ళని ఇచ్చి అడుగుతున్నాడు. బాగా వినాలి. ఈ పిల్లల్ని ఆయనకి ఇచ్చి అడుగుతున్నాడు. అప్పటికి ఇచ్చేశాడు చాలామంది పిల్లల్ని వాక్యం చెప్పి, ఆయన గురించి చెప్పేశాడు, అపోస్తులను తయారు చేశాడు, చాలామందికి వాక్యం చెప్పేశాడు, చాలామంది మారిపోయారు. మారిపోయిన తర్వాత వీళ్ళందరిని ఆయనకి ఇచ్చి అంటున్నాడు, నన్ను ఒకప్పుడు వీళ్ళు పుట్టక మునుపు నువ్వు నన్ను బాగా ప్రేమించేవాడు కదా, ఆ ప్రేమ ఇప్పుడు నాకు ఇచ్చాయి. ఏంటండి?